ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన తిరంగ యాత్ర ర్యాలీలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగితో కలిసి పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవి సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్న ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నుండి కళా వెంకట్రావు విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భారత సైనికులకు జై అంటూ నినాదాలు హోరెత్తింది. అలాగే స్థానిక మాజీ సైనికులను ఎమ్మెల్యే సత్యానందరావు దుశ్యాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బలాన్ని చాటి చెప్పడానికి ఈనాడు ఈ తిరంగా ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఇండియన్ ఆర్మీ, మన భారతావని నలు దిక్కుల రేంభవన్లో త్రివిధ దళాలు పహరా కాస్తూ మన దేశ రక్షణ కోసం, మన ప్రజలందరి కోసం చాలా దుర్మార్గమైనటువంటి అవమానమైనటువంటి పాశవిక చర్యను ప్రపంచమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 26 మంది మన దేశస్తుల్ని దుర్మార్గంగా పట్టణ పెట్టుకున్నారు. ఆ పహల్గాం సంఘటన ప్రతీకారంగా వారికి తగిన బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ గారి యొక్క సారథ్యంలో వారికి సరైన గుణపాఠం తగిన ఉగ్రవాద మూకల్ని ప్రోత్సహించి భారతదేశంలో అశాంతిని, అలజడులను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉగ్రవాద కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సమయంలో భారత జాతి అంతా కూడా ఒక్కటై, ఏకమై, ఐకమత్యంగా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అందరూ ఒక్కటిగా జాతీయ భద్రత కోసం అందరం భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన రాజ్యాంగం ఏ స్ఫూర్తినైతే అందించిందో ఆ స్ఫూర్తి అనుసారం అందరూ ఒక్కటై కదులుతాం అని తెలియజేయడానికే ఈ పహల్గాం సంఘటన తిప్పికొట్టడానికి మన భారత ప్రభుత్వం చేసిన చర్యలను, భారత ప్రభుత్వాన్ని మద్దతుగా, సంఘీభావంగా మనందరం కూడా ఈ తిరంగా ర్యాలీ ఈనాడు రావులపాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మనందరం ఐకమత్యంగా ఉండాలి, సంఘీభావంగా ఉండాలి, మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ తిరంగా ర్యాలీని ప్రారంభించే ముందు మన భారతదేశం కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి 5 మన ఆర్మీ జవాన్ల 5 మన ప్రాంతంలో ఉన్న వారికి వారిని సత్కరించే కార్యక్రమానికి కూడా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. వారికి ఆ సిరి సత్కారం నిర్వహించుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా అందరూ ఒక క్రమశిక్షణతో మన భారత ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడింపు చేసేలా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఈ రోజున మన సత్కారం అందజేయబోతున్నటువంటి ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి